వరంగల్ రైతు డిక్లరేషన్లో స్పష్టంగా పోడు భూములకు మరియు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ఆ రైతు డిక్లరేషన్కి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర గడిచినా సరే 24,25,000 ఎకరాల భూమి రాహుల్ గాంధీ నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయాంలో 76లో ఈ పంపకాలు జరిగినాయి. ఇది భూములంతా కూడా అసైడ్ భూములన్నింటి కూడా పేదలకు అన్ని కులాలు ఉన్నాయి అన్నమాట. ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. అన్ని కులాలకు సంబంధించిన పేదలకి ఆ భూమి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ భూమి మీద కేవలం దున్నుకునే హక్కు ఉంది తప్ప అమ్ముకునే హక్కు లేదు. కాబట్టి ఈ ఇన్ని లక్షల ఎకరాల భూములన్నీ కూడా ఇవాళ వాళ్ళ చేతిలో లేవు. ఎవరి చేతులు లేవు? పేదల చేతుల్లో లేవు. ఆలి సాదా బైనామా అంటే తెల్ల పేపర్ మీద భూ బదలాయింపు జరిగింది. తెల్ల పేపర్ల మీద భూ బదలాయింపు జరిగితే కూడా చెల్లదు. ఈవెన్ వాళ్ళ పట్టా కాగితాన్ని రిజిస్ట్రేషన్ చేస్తానని కూడా చెల్లదు. ఇది అమ్మే హక్కు కానీ కొనే హక్కు కానీ లేదు. వాళ్ళ యజమానులకు అమ్మే హక్కు లేదు, కొనే వాళ్ళకు కొనే హక్కు లేదు. సో అది చట్టం. సో దానివల్ల ఆ భూమి ఎటుపోయింది మరి? ఇప్పుడు కేవలం 5 లక్షల ఎకరాల భూములు మాత్రమే మిగిలిన్నాయి. 24 లక్షల ఎకరాల భూములలో మిగిలితే అన్ని కబ్జా గురైపోయినాయి. కొంత భూమి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరు మీద గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్నది పేదల దగ్గర. కొన్ని వేల ఎకరాలు గుంజుకున్నది. ధరణి వచ్చిన తర్వాత ఈ భూములన్నీ లక్షల ఎకరాల భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి. మరి అన్నిటి మీద రేవంత్ రెడ్డి గారు కమిషన్స్ వేసిండు. కాళేశ్వరం మీద కమిషన్ వేసిండు. అలాగే ఇంకా ఫోన్ ట్యాపింగ్ మీద కమిషన్ వేసిండు. మరి ఇన్ని లక్షల ఎకరాల భూములు దగ్గర సుమారు 1 కోటి మంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న వీళ్ళకు సంబంధించి పేదలకు సంబంధించి ఎందుకు జ్యుడిషియల్ కమిషన్ వేయలేదు? అంటే ఈ రెడ్లు, ఈ భూస్వాములు, ఈ దొరలు ఈ భూమిని ఆక్రమించారు కాబట్టేనా? అందుకే వేయలేదు. మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్నారు రాహుల్ గాంధీ గారు. ఇందిరమ్మ ఇచ్చిన భూములను గుంజుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి భూములు ఎందుకు ఇస్తలేరు? వాటికి యాజమాన్య హక్కులు ఎందుకు కల్పిస్తలేరు? మీరే కదా డిక్లరేషన్ ఇచ్చారు. మీరే రైతు డిక్లరేషన్లో వరంగల్లో చెప్పారు మేము ఇస్తామని చెప్పేసి. మరి సంవత్సరం రైతాన్ని కూడా దాని గురించి ఊసేయలేదు. దీని మీద జస్టిస్ ఈశ్వరయ్య గారు అలాగే చాలామంది మేధావులు ఇప్పటివరకు ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో మందలించారు, అడిగారు, లేఖలు రాసారు. అది తెలంగాణ అసైన్డ్ భూమి యజమానుల సంక్షేమ సంఘం కానీ, దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ కానీ అనేక పోరాటాల రూపంలో రౌండ్ టేబుల్స్ పెట్టాము, మహాధరణ పెట్టాము. లాస్ట్ మంత్ ఇదే నెల ఏప్రిల్ 19వ తారీఖున మహాధరణ కార్యక్రమాన్ని ఇందిరాపార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిర్వహించాం. కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదండి. అంటే నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం. నిన్నగాక మొన్న పార్లమెంటు సభ్యుడు, మెదక్ పార్లమెంటు సభ్యుడు, ఆయన ఏం పేరు, రఘునందన్ రావు సుమారు 100 ఎకరాలకు పైగా భూమి, అసైడ్ భూమి, సేమ్ అసైడ్ భూమిని తన భార్య పేరు మీద, తన కూతురు పేరు మీద అక్రమంగా పట్టా చేసుకున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఆ విషయంలో? ఒక్క మాట ఇంతవరకు మాట్లాడలేదు. ఒక బీజేపీ నాయకుడు మొత్తం 100 ఎకరాలకు పైగా భూమి కబ్జా చేస్తే ఎందుకు మాట్లాడుతున్నాడు? అసైడ్ భూములు పేదల భూములనా? ముఖ్యమంత్రి గారు అసలు దాని మీద ఏమాత్రం ఒక మాట మాట్లాడారు. మరి ఈ విషయంలో రాహుల్ గాంధీ గారిని మేము డిమాండ్ చేస్తామన్నాం. మీరైతే రాహుల్ గాంధీ గారు మీ మీద మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే మీ నాన్నమ్మ ఇచ్చిన భూమి అది, పేదల కోసం మీరు పనిచేస్తున్నారు. మరి ఇదే పేదలు మీకు కనబడతలేదా? మీరు ఇచ్చిన హామీ నిలబెట్టాలని సంవత్సరాల కాలంగా మాట్లాడు. కాబట్టి ఈ పేదల భూములకు వెంటనే యాజమాన్య హక్కులు కల్పించి వాళ్ళకు దాన్ని డెవలప్ చేసుకునే హక్కు కల్పించాలి. అలాగే దాన్ని అమ్ముకొని ఒకవేళ ఇంకా వేరే దగ్గర కొనుక్కోలేనా? ఎందుకంటే ఒక్కొక్క భూమి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కానీ మొత్తం 33 జిల్లాలో కానీ కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయలలో కలిపి. కాబట్టి అంతంత ఖరీదైన భూమి ఇవాళ మొత్తం కబ్జాదారుల చేతులకు వెళ్ళిపోయింది. కాబట్టి తిరిగి వాళ్ళకి పేదలకు యజమాని హక్కులు కల్పించి వాళ్ళను ఇప్పుడు కోటీశ్వరులు చేస్తా అంటాడు. 1,00,000 మంది, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అంటాడు కదా. మరి ఇన్ని లక్షల మంది పేదలు ఉన్నారు కదా, వీళ్ళకి భూములు ఇస్తే వీళ్ళ కోటీశ్వరులు అయిపోతారు ఆటోమేటిక్గా.
వీళ్ళకి భూములు తిరిగి ఇస్తే వాళ్ళకి కూడా ఇష్యూలు అయిపోతారు ఆటోమేటిక్గా. మరి అట్లాంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకురమ్మని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒత్తిడి చేయాలి. అందుకే నేను మీనాక్షి రాహుల్ గాంధీ గారికి మెయిల్ చేయడం జరిగింది. అలాగే మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ వారికి మెయిల్ చేయడం జరిగింది. అలాగే పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మెయిల్ చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ ఈ హార్డ్ కాపీ కూడా మళ్ళీ రిజిస్టర్ పోస్ట్ చేస్తాం. కాబట్టి ఈ అంశం మీద వెంటనే స్పందించి తగు న్యాయం చేయాల్సిందిగా రాహుల్ గాంధీ గారిని, మీనాక్షి నటరాజన్ గారిని, మహేష్ కుమార్ గౌడ్ గారిని, అలాగే ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తాము. ఈ సందర్భంగా వైరి వెంకటేష్ గారు మన 57 MBC మోస్ట్ బ్యాక్వర్డ్ SC కులాల వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మాట్లాడారు. న్యాయపరంగా మొత్తం హైకోర్టును ఆశ్రయిస్తాం. హైకోర్టును ఆశ్రయించడమే కాకుండా ఈ మొత్తం ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరితో చలో అసెంబ్లీ ముట్టడి, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి, ఇవి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపుగా 15,21,000 ఎకరాల భూమి తిరిగి యాజమాన్య హక్కులు కల్పించింది. అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఈ చట్టం తెచ్చి ఇవాళ కోట్లాది ఎకరాల భూములను వాళ్ళకి యాజమాన్య హక్కులు కల్పించారు. మరి తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన ఈ నేల మీద, నక్సలైట్ ఉద్యమం జరిగిన ఈ నేల మీద, ఈ తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ ఉద్యమం నడిచిన ఈ గడ్డ మీద, భూమి కోసం, భక్తి కోసం, యుక్తి కోసం పోరాటం జరిగిన ఈ గడ్డ మీద మరి భూమి గురించి మరి రేవంత్ రెడ్డి ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు అదే ఇందిరమ్మ రాజధాని స్థానం ఈ రేవంత్ రెడ్డి అదే ఇందిరమ్మ ఇచ్చిన భూములను ఎందుకు మాత్రం ఇవ్వలేకపోతున్నాడు అనే విషయాన్ని ప్రజలు గమనించాలి. ముఖ్యంగా రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్, మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ మీరు సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది డిమాండ్ చేస్తారు.